అడిలేడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ విజృంభణ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది టీమిండియా. అంతకుముందు కేఎల్ రాహుల్ 37, శుభమన్ గిల్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. అలాగే స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ లు చెరో 2 వికెట్లు తీశారు. ఇక టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ తొలి బంతికే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇక వీరిద్దరూ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించి అవుట్ అయ్యారు. ఆ తర్వాత కూడా స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోయింది భారత్. కోహ్లీ 7 పరుగులు, రోహిత్ శర్మ 3 పరుగులకే అవుట్ కావడంతో భారత్ 87 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల పడింది. ఈ దశలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 22 పరుగులు, రిషబ్ పంత్ 21 పరుగులు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. పంత్, అశ్విన్ కూడా అవుట్ కావడంతో 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరి వికెట్ గా 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తాను ఆ మాత్రమైన స్కోరు చేయకుంటే టీమిండియా దారుణమైన స్థితిలో ఉండేది. మొత్తానికి స్టార్క్ విసిరిన ఈ పింక్ బాల్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా దెబ్బతింది. ఇక మ్యాచ్ నిలవాలంటే టీమిండియా బౌలర్ల చేతుల్లోనే ఉంది.